హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈ వీడియోలో కివీ ఫ్రూట్‌తో చేసే 2 హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గ్రీన్ స్మూతీస్ గురించి చూద్దాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్మూతీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులో బాగా పండిన ఒక కివీని పైన తోలు తీసేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో హాఫ్ బనానా వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు పాలకూర వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్యాట్ యోగర్ట్‌ని హాఫ్ కప్ నుంచి 3/4 కప్ వరకు వేసుకోవచ్చు. నేను హాఫ్ కప్ వేశాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌ని 2 గంటలు వాటర్‌లో గానీ, ఏదైనా ప్లాంట్ బేస్డ్ మిల్క్, కోకోనట్ మిల్క్, బాదం మిల్క్‌లో గానీ నానబెట్టి వేసుకోవాలి. తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండి స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్మూతీ ఒకళ్ళకి సరిపోతుందండి. కివీలో క్యాలరీస్ తక్కువుంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, కే, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ కివీ ఫ్రూట్ గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచి, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఒక కివీ ఫ్రూట్‌లో 70 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెంట్ లేడీస్ దీన్ని తీసుకోవడం వల్ల బేబీ యొక్క స్పైన్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. మన ఫస్ట్ స్మూతీ రెడీ అయిపోయింది కదా! నెక్స్ట్ స్మూతీ కోసం ఒక మిక్సీ జార్‌లో బాగా పండిన ఒక కివీని పైన స్కిన్ తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 20-25 వరకు శుభ్రంగా కడిగేసిన పుదీనాకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5, 6 ఐస్ క్యూబ్స్ ఏస్తున్నాను. ఇవి ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ తేనె కూడా వేసి స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, మన రెండవ గ్రీన్ స్మూతీ కూడా రెడీ అయిపోయింది. ఈ స్మూతీ ఒక సర్వింగ్‌కొస్తుంది. మనం తయారు చేసుకునే ఈ 2 స్మూతీలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ బదులుగా ఇవి తీసుకోవడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.